బెంగళూరులో ఒక అందమైన కుటుంబం నివసించేది. ప్రదీప్, చంద్రిక, వారిద్దరూ కుమార్తెలు జశ్విత మరియు జ్ఞాన. అందరికంటే పెద్దదైన జశ్విత చాలా తెలివైన అమ్మాయి. ఆ వేసవి సెలవులను ఆమె నానమ్మ మరియు అమ్మమ్మల ఊరిలో చాలా ఆనందంగా గడిపింది. చెట్ల కింద ఆడుకుంది, పీటలతో మాట్లాడింది, నానమ్మ నిద్రకు ముందు చెప్పే కథలతో ముచ్చటగా గడిపింది. సెలవును ముగిశాక కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. జశ్విత మొదటి తరగతిలో చేరడానికి సిద్ధమైంది. అది ఒక కొత్త పాఠశాల. మొదటి రోజు ఆమెను పాఠశాలకి తీసుకెళ్లేందుకు ప్రదీప్, చంద్రిక మరియు ఆమె చెల్లెలు జ్ఞాన కూడా వచ్చారు. పాఠశాల గేట్ వద్ద అనుకోని విషయం జరిగింది. బహుశా ఏడుస్తుందేమో లేదా తల్లిదండ్రులు వెళ్ళు అని చెప్పే వరకు తాను అడుగు వేయదేమో అనుకున్నారు వారు. కానీ జశ్విత మాత్రం తనకు తోచిన ధైర్యంతో చుట్టూ ఉన్న పిల్లలతో కలిసి చిరునవ్వుతో లోపలికి నడిచి వెళ్ళింది. ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు, కన్నీరు కూడా కార్చలేదు. ఆమె తల్లిదండ్రుల ఆశ్చర్యంతో ఆమెను చూస్తూ నిల్చున్నారు. కాని వారి మనసు గర్వంతో నిండిపోయింది. మన అమ్మాయి పెద్దదైపోయింది అనుకున్నారు. చిన్నారి జ్ఞాన మాత్రం అక్కను చూస్తూ చిరునవ్వుతూ చప్పట్లు కొడుతూ నిల్చుండిపోయింది. అదే రోజు జశ్విత జీవితంలో ఒక కొత్త ప్రయాణం ప్రారంభమైంది. ఆమె నడిచింది ధైర్యంగా, ఆనందంగా, వెనక్కి తిరిగి చూడకుండా. అలా